అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో పవర్ బ్యాకప్ జనరేటరు, చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్, కాంపౌండ్ వాళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట. అలాగే కబోర్డ్ వర్క్స్, సీలింగు, ఫ్లోరింగు, ఇలా అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 17,77,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది పార్కింగ్ ఏరియా అనమాట. కింద పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి, 33 అడుగుల రోడ్డు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. సో మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. సిఆర్డిఏ అప్రూవల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు 75% వరకు బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇది అప్రాక్స్ 5 to 10 years అయితే అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి. సో ఇక్కడ చూస్తే కనుక పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అనమాట. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఆప్షన్ టైం అయితే లేదు, వెంటనే చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోమాకండి. ఇప్పుడు మనకి 17,77,000 అన్నది స్టార్టింగ్ ప్రైజు. ఇది 18 లక్షలు కావచ్చు, 19 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేసింది. గోడలన్నీ కూడా వాల్కెరింగ్ అనేది చేసిందండి. చూస్తున్నారు కదా. కింద ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. ఇది ఆల్ ప్లేస్ అనమాట. సో 5 to 10 years అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 860 ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లింత్ ఏరియా 610 ప్లింత్ ఏరియా వస్తుంది. కామన్ ఏరియా 150 అండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. 52 గజాలు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో లో కాస్ట్లో ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా